మళ్లీ విదేశీ విమానం ఎక్కనున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఈసారి ఏకంగా ఒకే ట్రిప్ లో 5 దేశాలు చుట్టి రానున్నారు. జూన్ 4న ఆఫ్ఘనిస్తాన్ నుంచి మోడీ పర్యటన ప్రారంభం కానుంది. మెక్సికో పర్యటనతో ఫారిన్ ట్రిప్ ముగియనుంది. గత వారమే ఇరాన్ టూర్కు వెళ్లొచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ ఈ వారం 5 దేశాల పర్యటనకు వెళ్తున్నారు. జూన్ 4 నుంచి ప్రధాని నరేంద్ర మోడీ 5 దేశాల్లో పర్యటించనున్నారు. ఆఫ్ఘనిస్తాన్, ఖతార్, స్విట్జర్లాండ్, అమెరికా, మెక్సికోల్లో ఆయన టూర్ కొనసాగనుంది. జూన్ 4న ఆఫ్ఘనిస్తాన్ వెళ్తారు నరేంద్ర మోడీ. ఆ దేశంలో 1400 కోట్ల ఖర్చుతో నిర్మించిన సల్మా డ్యామ్ ను ప్రారంభిస్తారు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఖతార్ వెళ్తారు. ఖతార్ లో 2 రోజులు పర్యటిస్తారు. ఖతార్ ఎమిర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీతో ఇంధనం, ఇతర అంశాలపై చర్చలు జరుపుతారు. అక్కడి నుంచి ప్రధాని నరేంద్ర మోడీ స్విట్జర్లాండ్ కు చేరుకుంటారు. స్విట్జర్లాండ్ అధ్యక్షుడు జోహాన్స్ స్కైండర్ అమ్మాన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. మోడీ స్విట్జర్లాండ్ పర్యటన మొత్తం బ్లాక్ మనీ చుట్టూ తిరగనుంది. ఆ దేశ బ్యాంకుల్లో భారతీయుల బ్లాక్ మనీ బ్యాంక్ ఖాతాల బహిర్గతానికి సహకరించాలని స్విస్ ప్రభుత్వాన్ని కోరనున్నారు మోడీ. బరాక్ ఒబామా ఆహ్వానం మేరకు 7న అమెరికా వెళ్తారు ప్రధాని మోడీ. రక్షణ, భద్రత, ఇంధన రంగాల్లో పరస్పర సహకారంపై పురోగతిని ఇద్దరు నేతలు సమీక్షించే అవకాశం ఉంది. ఈ పర్యటనలో అమెరికా కాంగ్రెస్ సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగిస్తారు. అమెరికా నుంచి తిరుగు ప్రయాణంలో మెక్సికో వెళ్తారు. వాణిజ్యం, పెట్టుబడులకు సంబంధించి ఆ దేశ అధ్యక్షుడు ఎన్రిక్ పెనా నియోటోతో సంప్రదింపులు జరపనున్నారు ప్రధాని.